ఆస్కార్ సంబరం ఆరంభం. 13 నామినేషన్లతో నాన్ ఇంగ్లీష్ మూవీ ఎమిలియో పెరేజ్ రికార్డు. ది బ్రూటలిస్ట్, విక్డ్ చిత్రాలకు 10 నామినేషన్స్. ట్రాన్స్జెండర్కి దక్కిన తొలి నామినేషన్. ఇండియన్ షార్ట్ ఫిల్మ్కి నామినేషన్. 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఈ ఏడాది మార్చి 2న లాస్ ఏంజల్స్లోని డాల్ఫీ థియేటర్లో ఘనంగా జరగనుంది. కాగా ఈ అవార్డుకు సంబంధించిన నామినేషన్లను గురువారం రాత్రి భారతీయ కాలమానం ప్రకారం ప్రకటించారు. అమెరికన్ నటుడు బోవెన్ యాంగ్, నటి రాచెల్ సెన్నాట్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే ఈ నామినేషన్ల ప్రకటన ఈ నెల 17న జరగాల్సింది. కానీ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా 19కి వాయిదా వేశారు. ఫైనల్గా 23న ప్రకటించారు. ఈసారి స్పానిష్ మ్యూజికల్ థ్రిల్లింగ్ మూవీ ఎమిలియో పెరేజ్ నాన్ ఇంగ్లీష్ విభాగంలో 13 నామినేషన్లు దక్కించుకుని రికార్డు సాధించింది. గతంలో చైనా మూవీ క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్, మెక్సికన్ అమెరికన్ డ్రామా రోమో ఈ 2 చిత్రాలు నాన్ ఇంగ్లీష్ విభాగంలో 10 నామినేషన్లు దక్కించుకున్నాయి. ఇప్పుడు 13 నామినేషన్లతో ఎమిలియో పెరేజ్ వాటిని అధిగమించింది. అలాగే ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్లో నటించిన స్పానిష్ నటి కార్లా సోఫియా గాస్కాన్ బెస్ట్ యాక్ట్రెస్ లీడ్ రోల్ నామినేషన్ చరిత్ర సృష్టించారు. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన తొలి ట్రాన్స్జెండర్ నటిగా నిలిచారామె. ఇంకా ది బ్రూటలిస్ట్, విక్డ్ చిత్రాలకు 10 నామినేషన్ల చొప్పున దక్కాయి. అంతగా అంచనా లేని కాన్క్లేవ్ మూవీకి 8 నామినేషన్లు దక్కడం ఓ విశేషం. ఒక్క నామినేషన్ తేడాతో నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ విభాగంలో 13 నామినేషన్లను దక్కించుకొని రికార్డు సాధించిన ఎమిలియో పెరేజాకి ఇంకో నామినేషన్ దక్కి ఉంటే ఇంగ్లీష్ ఫిల్మ్ల రికార్డులను కూడా అధిగమించి ఉండేది. టైటానిక్, అన్ అబౌట్ ఈవ్, లాలా ల్యాండ్ వంటి ఇంగ్లీష్ చిత్రాలు 14 నామినేషన్లను దక్కించుకున్నాయి. తల్లి హిస్టరీ రిపీట్, ఐ యామ్ స్టిల్ హియర్ చిత్రానికి గాను ఫెర్నాండా టోర్రెస్ ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే ఆమె తల్లి ఫెర్నాండా మొంటెనెగ్రో 1991లో సెంట్రల్ స్టేషన్ చిత్రానికి గాను ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్న తొలి బ్రెజిలియన్ నటిగా రికార్డు సాధించారు. ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్ళీ బ్రెజిలియన్ నటిగా టోర్రెస్ నామినేషన్ దక్కించుకొని తల్లి హిస్టరీని రిపీట్ చేశారు. ఆడమ్ జే. గ్రేవ్ దర్శకత్వం వహించిన అనూజ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆల్రెడీ 2 ఆస్కార్ అవార్డులు సాధించిన భారతీయ నిర్మాత గునీత్ మోంగా ఈ చిత్రానికి ఓ నిర్మాత కావడం విశేషం. అలాగే నటి ప్రియాంక చోప్రా ఓ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఢిల్లీలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే 9 ఏళ్ల అనూజ స్కూల్కు వెళ్లాలనుకుంటుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని, అనూజ సోదరి పాలక్ భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేసింది అనే కోణంలో ఈ చిత్రం సాగుతుంది. అనూజగా శ్రద్ధా పఠాన్, పాలక్గా అనన్య షాన్బాగ్ నటించారు. ఇదిలా ఉంటే గునీత్ మోంగా ఓ నిర్మాతగా వ్యవహరించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్కి గాను బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 2023లో ఆస్కార్ దక్కింది. అంతకుముందు 2021లో గునీత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్కి గాను బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కింది. ఇప్పుడు ఆమె ఓ నిర్మాతగా వ్యవహరించిన అనూజకు కూడా ఆస్కార్ దక్కుతుందా అనేది చూడాలి.